డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం, ఈరోజు హైకోర్టులో జగన్మోహన్ రెడ్డికి కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ లేదా సాక్షికి కానీ ఒక 4,000 కోట్ల రూపాయలకి అంబర్ పిటింగ్ పడినట్టే. యాక్చువల్గా సాక్షిలో వచ్చే ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్ల మీద ఈరోజు ఒక వ్యక్తి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దాని మీద మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఇక మీదట ఇలాంటివి అడ్వర్టైజ్మెంట్లు వేయకండి, మీ అడ్వర్టైజ్మెంట్ విధానం మార్చుకోండి అని చెప్పి, ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోండి అని చెప్పి వార్నింగ్ ఇవ్వటం జరిగింది. దాంతోపాటుగా ఈ కేసుని 3 వారాలకి వాయిదా కూడా వేశారు. ఎందుకంటే జగతి పబ్లికేషన్స్ లేదా ఇందిరా టెలివిజన్ దానికి కానీ జగన్మోహన్ రెడ్డికో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో లేదు, ఈ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిన అధికారులకు వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చి విచారణ జరపాల్సి ఉంది. ఆల్మోస్ట్ ఆల్ మధ్యంతర ఉత్తర్వులు వచ్చాయి, ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు వేయొద్దు అని అంటే ఇక తుది తీర్పు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎందుకంటే 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం పదవిని అధిష్ఠించిన దగ్గర నుంచి ఈ రోజు దాకా అడ్వర్టైజ్మెంట్స్ సాక్షిలో రానివ్వండి, ఏ పత్రికలోనైనా రానివ్వండి, ఎలా ఉంటాయి మనం అందరం చూసాం. జగన్మోహన్ రెడ్డి అంత వీరుడు లేడు, సూర్యుడు లేడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది చేసేసింది, ఇది చేసేసింది, గతంలో ఉన్న టీడీపీ పార్టీ కంటే మేము అది చేసామని పోలికలు పట్టీలు బట్టి మరీ పోలికలు పోల్చి మరీ చెప్పారు. దానికి ఎల్లో ఒక రంగు వేసి గతంలో ప్రభుత్వంలో ఉన్న టీడీపీ పార్టీ గుర్తుకొచ్చేటట్టు అందున ఈ అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు ఏదైతే ఉన్నాయో జెండా రంగులు అవన్నిటిని దాని నిండా పులిమి ఈ అడ్వర్టైజ్మెంట్లు వేస్తారు. ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కి వ్యతిరేకంగా ఉంది. ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు వెయ్యకూడదు. గతంలో కూడా నేను కొన్ని వీడియోల్లో చెప్పాను సాక్షిలో వచ్చే అడ్వర్టైజ్మెంట్ల గురించి. అందులో ఈ పట్టీలు వేసి మరి గతం ప్రభుత్వం, ఈ ప్రస్తుత ప్రభుత్వం లేదా జగనన్న ప్రభుత్వం, ఇలాంటి మాటలు అధికారికంగా ఉండకూడదు. మాటలు మనం మాట్లాడుకునేటప్పుడు ఏదైనా విమర్శించుకునేటప్పుడు గత ప్రభుత్వం అనో ప్రస్తుత ప్రభుత్వం అనో చెప్పుకోవచ్చు, కానీ ప్రభుత్వమే ఆ మాట చెప్పకూడదు. ఎందుకంటే ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్. అందున గతంలో ఉన్న వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ విమర్శిస్తూ వాళ్ళ మీద విమర్శనాస్త్రాలు సంధిస్తూ ప్రజల సొమ్మును ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు వేయకూడదు. ఇది ఒక పార్టీకి కానీ లేదా ఆ నాయకుడికి కానీ లబ్ధి చేకూరే లాంటి అవకాశాలు ఇందులో మెండుగా ఉంటాయి. కాబట్టి అలాంటి పని చెయ్యకూడదు అనేది సుప్రీంకోర్టు యొక్క గైడ్ లైన్స్. మరి దాన్ని కూడా తొంగలో దొక్కి ఇప్పుడు పార్టీ రంగులేసి అడ్వర్టైజ్మెంట్లు, దానికి ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టడం, ప్రజాధనం మొత్తం దానికి సాక్షి పాలు చేసేయటం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నాకేం మీడియా లేదు, ఈ దుష్ట చతుష్టయం, ఈ మీడియాలు, ఈ TV5, ఈనాడు, ఈ ఆంధ్రజ్యోతి నా మీద పడి ఏడుస్తున్నాయి అని చెప్పుకుంటానికే ఉంది. ఎన్నైనా చెప్పుకోవచ్చు. సాక్షి ఆయనదే, అందరికీ తెలిసిందే. ఆయన ఇప్పుడు ఎన్ని బొంకులు బొంకినా కానీ దానికి ఎవడు మరి దాన్ని నమ్మేవాళ్ళు ఎవరు ఉండరు. అలాంటిది ఇప్పుడు అధికారికంగా హైకోర్టు తరపు నుంచి ఇలాంటి కొన్ని మధ్యంతర ఉత్తర్వులు వచ్చి ఇక మీదట ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు రాకుండా ఉంటాయి అంటే నిజంగా సంతోషించాల్సిన విషయమే. దాంతోపాటుగా ఆ హైకోర్టులో పిటిషన్ వేసిన వ్యక్తి 4,000 కోట్ల రూపాయలు దీనికి గాను ఖర్చు పెట్టారు. కాబట్టి దీన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచో లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచో లేదా తిన్న పాపానికి సాక్షి దగ్గర నుంచో రికవరీ చేయాల్సిందే అనే విషయాన్ని కూడా ఆయన కోరుకున్నాడు. దాని మీద తుది తీర్పులో వస్తుంది. కాకపోతే 4,000 కోట్ల రూపాయలకి జగన్కి బాగా బొక్కబడ్డట్టే. దానికే అంబర్ పిట్టింగ్ అనాల్సి వచ్చింది. ఇలాంటి వాటన్నిటినీ పెట్టుకుని మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేద్దాం అనుకుంటున్నాడు? ప్రజాధనాన్ని వృధా చేసేసి ఎన్ని కార్యక్రమాలైనా చేసుకొనివ్వండి, ఆయన బటన్ నొక్కటానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ మీటింగులో సీఎంగా బటన్ నొక్కటానికి పెట్టుకొని అందులో ఏమైనా మాట్లాడుకోవచ్చు. మరి చంద్రబాబు నాయుడునో పేపర్లనో విమర్శించుకోవచ్చు. కానీ అధికారికంగా గవర్నమెంట్ తరపు నుంచి ఇస్తున్న అడ్వర్టైజ్మెంట్లో రాతపూర్వకంగా ఇలాంటివి పెట్టుకోవచ్చా అని అంటే పెట్టుకోకూడదు, ఇలాంటివి చెయ్యకూడదు అనేది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. ఏ వ్యక్తినైనా ఆరాధించే విధంగానో ఏ పార్టీనైనా
లబ్ధి చేకూరే విధంగానో లేదా వ్యక్తులకి లేదా పార్టీలకి లబ్ధి చేకూరే లాంటి పనులు ఏవి గవర్నమెంట్ తరపు నుంచి చెయ్యకూడదు, అలాంటి వాటిన్నిటికీ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వకూడదు అనేది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. ఆ గైడ్ లైన్స్ మొత్తాన్ని తొంగలో దొక్కేసి ఇష్టం వచ్చిన పనులన్నీ మనం చేసేస్తాం ఏంటంట అని అడిగే జగన్మోహన్ రెడ్డికి ఇంకెవరేం చెబుతారు అని అంటే, ఈరోజు హైకోర్టు వచ్చింది, బ్రేకులు పడ్డాయి, వాళ్ళు పోయే పోకడికి బ్రేకులు పడ్డాయి, గతంలో చేసిన దానికి తవ్వి తీసి మీ చేత కట్టించే రోజులు వచ్చాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా కొంతమంది సామెతలు చెబుతారు చూడండి, పోయే కాలానికి తాడే పామై కరుస్తుందని. ఏదో జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు టైం అలాగనే ఉన్నట్టుంది. అన్ని అంశాలు తిరిగి అంటే 2019 నాడు ఆయనకి ఏ అంశాలైతే పనికొచ్చాయో, కోడికత్తి కావచ్చు, లేకపోతే బాబాయ్ హత్య కావచ్చు, లేకపోతే మిగతా ఇలాంటివి అడ్వర్టైజ్మెంట్లో కూడా టీడీపీ అలా చేసేస్తుంది ఇలా చేసేస్తుంది అని ఆయన ఓదరగొట్టి ఓకదంపుడు ఉపన్యాసాలు చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చి ఆయన అదే పని చేశాడు. గోడలకి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్టీ రంగులేసి దాన్ని తుడిపేసి మళ్ళీ తెల్ల రంగులు వేయటానికి ఖర్చు అయితే మరి దాని మీద ఏం చేయాలో తెలియటం లేదు. ఆ ప్రతి విషయంలోనూ వృధా జరుగుతుంటే ఇప్పుడు కనీసం 4,000 కోట్ల రూపాయలు రికవరీ చేసే అవకాశం ఈరోజు హైకోర్టు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది. మన డబ్బు మనల్ని తిరిగి చేరబోతోంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర కోటాను కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఫండ్ మూలుగుతుందిగా, దాంట్లోంచి రికవరీ చేస్తారా? మరి వాళ్ళ పార్టీకి అడ్వర్టైజ్మెంట్ కోసం, వాళ్ళ నాయకుడి అడ్వర్టైజ్మెంట్ కోసం ఖర్చు పెట్టుకోవాల్సింది వాళ్లే కదా, ప్రజాధనం ఎందుకు? అందుకని దాంట్లో నుంచి తిరిగి కట్టమంటారో, లేదా జగన్మోహన్ రెడ్డి తిరిగి కడతాడో, లేదు నేనేం చేయలేను అని చేతులు ఎత్తేస్తే దీని మీద స్పెషల్గా కేసు అవుతుందో చూడాల్సిందైతే ఉంది. ఇంకా తుది తీర్పు అయితే రాలేదు, కానీ మధ్యంతర ఉత్తర్వుల ప్రకారంగా ఇక మీదట ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వకూడదు. లేకపోతే ఎన్ని పోకడలు పోయారండి, ఎన్ని పోకడలు పోయారు. పట్టీలు కట్టడం, ఓ పక్కన ఎల్లో రంగేసి అప్పట్లో ఇంత ఇప్పుడెంత, అప్పట్లో ఎంత ఇప్పుడెంత అని రాసుకుంటూ పోతే చెప్పుకోవటానికి వాలంటీర్లు ఇంటి చుట్టూతా తిరిగి చెప్పేవాళ్ళు ఉన్నారు, సచివాలయ ఉద్యోగులు ఉన్నారు, మీకు ఇంకా ఊకదంపుడు ఉపన్యాసాలకి సోషల్ మీడియా ఉంది. అసలు ఫేస్బుక్లో పెట్టే పోస్టులన్నింటినీ తీసుకొచ్చి ఇలాగా పేపర్ల నిండా నింపుతున్నారు ఏమిటని ఆ రోజు నుంచే కుండబద్దలు చాలా వీడియోలు చేసింది. ఆ రోజు ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుంది అనేది వాళ్ళు ఊహించుకోలేకపోయారు. ఎన్నిసార్లు వాన్ చేసినా కూడా వాళ్ళు ఇలాంటి పనులే చేసుకొచ్చారు. ఇప్పటికిప్పుడు మన ఛానల్లో కూడా, యూట్యూబ్లో కూడా నేను ఒక వీడియో పెడితే దాని కింద కామెంట్ వచ్చింది, అనునిత్యం నువ్వు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద బడేడుస్తూ ఆయన అడ్వర్టైజ్మెంట్లు వేసుకొని నువ్వు డబ్బులు ఎందుకు తీసుకుంటున్నావు అని. ఆ అడ్వర్టైజ్మెంట్ నేను వేసుకునేది కాదు, యూట్యూబ్ తన సొంతగా తాను వేస్తుంది. ఏ వీడియోల మీద వేయాల్సి వస్తుందో ఆ వీడియోల మీద వేస్తుంది. అయినా ఇది జగన్మోహన్ రెడ్డి సొంత జేబులోంచి ఖర్చు పెట్టిన డబ్బా. ఈ యూట్యూబ్లో ఇచ్చేది కానీ ఫేస్బుక్లో ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లు కూడా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఖర్చు పెట్టాడు. ఆ ఖర్చును ఇప్పుడు రాబట్టబోతూ ఉన్నారు. అందులో నాకు వచ్చిన రూపాయి ఏదైనా ఉన్నా కూడా అది జగన్మోహన్ రెడ్డి కట్టాలి. నేను చూశాను కదా ఆ అడ్వర్టైజ్మెంట్, మీరు చూశారు కాబట్టి నా వీడియోలో వచ్చిందాన్ని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైం వచ్చింది. ఆయన దిగిపోయే కాలానికి ఇలాంటివన్నీ నెత్తిన పడతాయని ఏమాత్రం ఊహించలేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి మరి ఏం చేస్తాడనేది అయితే చూడాల్సింది ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.